లక్ష్మి నువ్వు చూడు. వీళ్ళు హెయిర్ ఆయిల్కి ఎలా పనికొస్తారు స్వర్ణ? కన్ను ముక్కు తీరు ఏం బాలేదు. 2 అంగుళాల కన్నా మించి ఎవరికి జుట్టు ఎక్కువగా లేదు. హెయిర్ ఉన్న వాళ్ళైతే బాగుంటుంది. సీత చూడు, వాలు జడ పోటీలు పెట్టింది. జుట్టు ఖచ్చితంగా పెరిగి తీరుతుందన్న గ్యారంటీ కూడా ఇచ్చింది. మీకు తెలిస్తే మాట్లాడండి, తెలియకపోతే ఊరుకోండి. ఆవిడ గారు చీప్ ట్రిక్స్ ని మెచ్చుకుంటూ ఈ మోడల్స్ ని చీప్ గా మాట్లాడకండి. సరుకు కాదు ముఖ్యం, దాని గురించి చెప్పే వాళ్ళ పాపులారిటీ ముఖ్యం. వీళ్లకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ. వీళ్ళు యాడ్ లో చెప్తే వేలం వెర్రిలాగా ఆయిల్ కోసం జనం అంతా ఎగబడతారు తెలుసా? తర్వాత మనం బోర్లా పడతాం. బావా అది కాదు కానమ్మా స్వర్ణ, నాకు ఆలోచన వచ్చింది, చెప్పనా? ఏంటది? విగ్గులకు రాసినా కూడా జుట్టు పెరుగుతుంది అంటే ఎలా ఉంటుందంటావు? వెక్కిరింప వేళకోళమా? విగ్గులకు రాయటం ఏంటి? నీకది వేళకోళం ఏమిటి? వాళ్ళ ముక్కు ముఖం ఎవరికి తెలుసు? ఈ కాలం యూత్ ఎవరైనా హెయిర్ ఆయిల్ రాస్తున్నారా అసలు? అంత చింపిరి జుట్లు, సిగ కత్తిరింపులు. వీళ్ళ యూత్ వాళ్ళని చూసి జనం చిందులేస్తారే గాని నూనె రాసి చిక్కు తీసి జడలు వెయ్యరు. వీళ్ళు నూనె గురించి చెప్తే ఎవరు కొంటారు? మరి చుట్ట కుదురు లాంటి మూడేసుకోవచ్చు అని మిమ్మల్ని పెట్టమంటారా? స్వర్ణ, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు లేవే? వయసు మీరినా అప్పుడప్పుడు వాలు జడ వదులుగా జార్చే మీ అమ్మమ్మ, మీ ఆత్మీయురాలు, అదే భాగీరథిని వదలవే. దాని పబ్లిసిటీ కోసమైనా, నువ్విచ్చిన గౌరవం కోసమైనా అది ఇల్లు తిరిగి కనీసం 10 సీసాలైనా అమ్ముకొస్తుంది. నేనన్నా నా ఆలోచనలన్నా నీకు మరీ చీప్ అయిపోయాయి. చూడు, ఇచ్చిన అవకాశాన్ని తిన్నగా వాడుకో. ఎక్స్ట్రాలకు పోయి తేడాలు వస్తే రేపు తలవంపులు వచ్చేది మాకు. బాధ్యత మోయాల్సింది మేము. యాడ్ ఎయిర్లోకి వెళ్ళాక స్టాక్ కోసం అడ్వాన్స్లు వస్తాయి చూడండి, అప్పుడు తెలుస్తుంది వీళ్ళ పాపులారిటీ, నా కెపాసిటీ. స్వర్ణముఖి గురించి మార్కెట్లో మంచి టాక్ వచ్చింది మేడం. వచ్చిన సరికి వచ్చినట్టే అయిపోతుంది. అంతా మీ సహకారం అండి. ప్రోడక్ట్లో పవర్ ఉంది మేడం. మౌత్ టాకే పెద్ద పబ్లిసిటీ అయింది. రిజల్ట్స్ బాగుండబట్టే కదా అందరూ కొనేది. మంచి పేరుస్తే అంతకన్నా కావాల్సిందేముందండి? నన్ను నమ్మి నా మొక్కలు పెంచిన నా వాళ్ళు, కంపెనీలో పనిచేసే కార్మిక భాగస్వాములంతా ఆర్థికంగా మెరుగుపడతారు. ఇంత గొప్ప మనసున్న మీకు ఆ దేవుడు మేలే చేస్తాడు. ఇతను మా బంధువు. నమస్తే అండి. నేనే ఇతనితో శ్రీకాకుళంలో డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ పెట్టించాను. స్వర్ణముఖి ప్రోడక్ట్ కూడా ఇతనికి ఇవ్వండి. అడ్వాన్స్గా మీరు అడిగినంత డిపాజిట్ చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మా ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్గా ఆయన మీద మాకు నమ్మకం, గౌరవం ఉన్నాయి. శ్రీకాకుళం డిస్ట్రిబ్యూషన్ మీకే ఇస్తాము. చాలా థ్యాంక్స్ అండి. స్టోర్స్లో రిక్వైర్మెంట్ ఇచ్చి వెళ్ళండి, ప్రోడక్ట్స్ మీకు అందుతాయి. అలాగే మేడం. థ్యాంక్స్ మేడం. చాలా థ్యాంక్స్ మేడం. ఉంటాం మేడం. ఏంటి సీత ఫోన్ చేస్తుంది? హలో సీత. రఘు, గుడ్ న్యూస్.
మన స్వర్ణముఖికి మార్కెట్లో మంచి పేరొచ్చింది, బాగా డిమాండ్ కూడా వచ్చింది. ఇప్పుడే శ్రీకాకుళం, రాజమండ్రి, కొవ్వూరు, విజయవాడ, హైదరాబాద్ వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేసాను. కంగ్రాట్స్ సీత. నేను ఎప్పుడో చెప్పాను నీ ఆలోచనలకు అపజయం ఉండదు అని. త్వరలో ఇండియా లెవెల్లో మన స్వర్ణముఖి నంబర్ 1 పొజిషన్కి రీచ్ అవుతుంది. సరే, నువ్వెక్కడున్నావు? ల్యాండ్ లీజ్ కోసం స్థలాలు చూస్తున్నాను. సరే, పని ముగించుకొని త్వరగా రా. ఎందుకు? ట్రీట్ ఇస్తావా? ఏంటి, నేను నీకు ట్రీట్ ఇవ్వడం, నువ్వు నాకు ట్రీట్ ఇవ్వడం? గుడికి వెళ్ళి అర్చన చేయించి అలా సరదాగా ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే, ష్యూర్, అలాగే వస్తాను. బాయ్ సీత. సరే, ఉంటాను. సీత, సాయంత్రం కల్లా సైట్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోవాలి. ఆహా, చాలా ఆశ ఉంది. ఆశ కాదు, నమ్మకం సీత. సరే, ఉంటాను. స్వర్ణముఖి క్లిక్ అయిందని చాలా మెయిల్స్ వచ్చాయి మేడం. పబ్లిక్ టాక్ కూడా చాలా ఫేవర్గా ఉంది. రేట్స్ తగ్గించండి, కమిషన్ కూడా పెంచుతామన్నాం కదా. పబ్లిక్లో ఒకసారి నెగిటివ్ టాక్ వచ్చాక రేట్లు తగ్గించినా సేల్స్ పెరగవు మేడం. పైగా పోటీకి తగ్గించామని టాక్ వస్తుంది. వస్తే ఏమవుతుంది? క్వాలిటీనో క్వాంటిటీనో తగ్గించి రేటు తగ్గించినట్టు చెప్తున్నారు అని అన్నా అనవచ్చు. అయితే లక్కీ కూపన్స్ అనో, వేరే ఆఫర్స్ అనో, 1+1 అనో, ఒక ప్రోడక్ట్ కి మరో ప్రోడక్ట్ ఉచితం అనో పబ్లిసిటీ ఇవ్వండి అయ్యా. ఎంతకాలం ఇవ్వగలం? వన్స్ రిజెక్ట్ అయితే ఏ ఆఫర్ కూడా జనం చేత కొనేలా చేయించలేం. ఊరికి ప్రతి దానికి నెగిటివ్ గా మాట్లాడకు. నన్ను కాస్త ప్రశాంతంగా ఆలోచించుకొని వెళ్ళు. హలో, నేను మంగా కాస్మెటిక్స్ ఎండీని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. స్టేట్ లో మీరేగా మన కంపెనీ మెయిన్ డీలర్. ఎస్ మేడం. అమ్మమ్మ హెర్బల్ ఫార్మా ప్రోడక్ట్ స్వర్ణముఖికి మంచి పేరు వచ్చిందటగా. అవును మేడం. పబ్లిక్ లో దాని గురించి చెడు ప్రచారం మొదలు పెట్టండి. బొబ్బలొస్తున్నాయనో మరొకటనో చెడు అభిప్రాయం వచ్చేలా చేయండి. లేదా మార్కెట్లో అది కనపడకుండా మొత్తం కొని 10 రోజులు బ్లాక్ చేయండి. ఓకేనా? మేడం, అది చెప్పినట్టు చేయండి, లేకపోతే మీ డిస్ట్రిబ్యూషన్ పోతుంది. సీత, ముందుగా నువ్వే మాట్లాడు. సరే, అందరికీ నమస్కారం. మా ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో, మీకెంత నమ్మకం కలిగించిందో ప్రత్యక్షంగా తెలుసుకోవడానికే ఈ వాలుజడ పోటీలు ఏర్పాటు చేశాము. మా తొలి ప్రోడక్ట్ స్వర్ణముఖికి మీ నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ స్పందనే మాకు సహకారం అయ్యింది. నా నమ్మకాల్ని రంగరించి ఇప్పుడు శిరోజవర్ధినిని మీకు అందించాను. చాలా మంది దాన్ని విశ్వాసంలోకి తీసుకొని చాలా ఎంట్రీలు ఇచ్చారు. వారి అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేశారు. వారందరికీ ధన్యవాదాలు. ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం. ఇంకా ఎంతో మంది ఈ వాలుజడ పోటీలకి రావాలని రాలేకపోయిన వారు శిరోజవర్ధిని వాడకకు ముందు, వాడిన తర్వాత వాలుజడల పోటీకి అడ్రస్లు, కూపన్లు జతచేసి పంపించారు. అవన్నీ ఈ బాక్స్లో ఉన్నాయి. చాలామంది పంపించారు. వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇప్పుడు మీరు కూడా ఈ కూపన్లలో మీ పేరు, మీ అడ్రస్ రాసివ్వండి.
ఇప్పుడు మన శిరోజవర్తిని మీ కురులను ఎంత వృద్ధి చేసిందో తెలుసుకుందాం. రఘు, ఈ నేమ్స్ అనౌన్స్ చేయి. శ్రీమతి లక్ష్మి, టు 28 inches. ఇందు, కోమలి, మేరీ, హిమజ, 34 inches. గ్రోత్ చాలా బాగుంది రఘు. విజయలక్ష్మి, ఈ వాలుజడ పోటీలో పాల్గొన్న మీ అందరికీ ఒక శుభవార్త. చాలా వరకు అందరి శిరోజాలు 3 అంగుళాలు పొడవు పెరిగాయి. అది మా శిరోజవర్తిని పనితీరు. ఇకపోతే అందరికన్నా శ్రీమతి హిమజ గారి శిరోజాల్లో ఎక్కువ గ్రోత్ కలిగింది. వారి శిరోజాలు మా శిరోజవర్తిని వాడిన తర్వాత 2 నుంచి 2.5 అంగుళాలు వృద్ధి చెందాయి. కాబట్టి వారిని సొగసరి వాలుజడ సుందరిగా శిరోజవర్తిని బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసి బహుమతి అందజేయాలని నిర్ణయించుకున్నాము. నమస్కారం సీత గారు. నమస్కారం. నమస్కారం రఘురామ్ గారు. నమస్తే. వాలుజడ కనుమరుగై అందరి హెయిర్ స్టైల్స్ మారిపోయిన ఈ రోజుల్లో మీరిలా మీ ప్రోడక్ట్ ప్రమోషన్ కోసం వాలుజడ పోటీలు నిర్వహించి ఇంతమంది వాలుజడ మహిళలను సమావేశపరచడం అద్భుతం. మీకు తెలియకుండానే ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. అద్భుతమా? ఎస్ సార్. ఈ వీడియోని మేము ఆర్కే రికార్డ్స్కి పంపించి మీ గురించి రికమెండ్ చేస్తాం. ఇది మీ ప్రోడక్ట్కు ప్లస్ అవుతుంది సార్. థ్యాంక్స్ అండి. శ్రీమతి హిమజ గారు మా శిరోజవర్తిని 10 రోజులు వాడితే వారి శిరోజాలు ఎక్కువ గ్రోత్ అయ్యాయి. అందుకే వారు వాలుజడ విజేతగా గెలిచారు. వారికి వైజాగ్ సిటీలోనే పేరున్న ఏంజల్ బ్యూటీ పార్లర్ ఓనర్ శ్రీమతి కన్యాకుమారి గారి చేతుల మీదుగా బహుమతి అందజేయబడుతుంది. శ్రీమతి హిమజ గారు, ప్లీజ్ కమ్. హలో, అలాగా, తప్పకుండా. రేపు మార్నింగ్ కల్లా మీ ఆర్డర్ మీ షాప్ ముందు ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ ఇచ్చేసాము. జిల్లాకు ఒక డిస్ట్రిబ్యూషనే. లేదు, నిజామాబాద్, కరీంనగర్ కూడా ఆల్రెడీ ఇచ్చేసాం. సారీ అండి. ఏంటి చైర్మన్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు? రఘు,
మాకు డిస్ట్రిబ్యూషన్ కావాలంటే మాకు కావాలంటే ఒకటే ఫోన్లు రఘు. జిల్లాకు 2 డిస్ట్రిబ్యూషన్స్ ఇస్తే సరి. నో రఘు, ముందు నమ్మకంతో వచ్చిన వాళ్ళని నష్టపరిచిన వాళ్ళం అవుతాం. గుడ్. బిజినెస్లో క్రమశిక్షణ చాలా ముఖ్యం. మాట మీద నిలబడగలిగితేనే మార్కెట్లో 10 కాలాల పాటు నిలబడగలుగుతాం. మాట లేదు గీట లేదు. సేల్స్ పెరిగితే కమిషన్ పెంచుతాం అన్నాం కానీ ఊరికే ఎందుకు పెంచుతాం? టార్గెట్స్ కంప్లీట్ చేయండి, అప్పుడు ఆలోచిద్దాం. మేడం, మనం చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాం. నువ్వెప్పుడు బ్యాడ్ న్యూసే తప్ప గుడ్ న్యూస్ తేవుగా. నువ్వే ఈ కంపెనీకి పెద్ద బ్యాడ్. నిన్ను తీసేస్తే దరిద్రం వదిలిపోయేలా ఉంది. మీరు మేనేజర్కి విలువ ఇవ్వకుండా సజెషన్స్ ఫాలో అవునప్పుడు నేను ఉండి కూడా అనవసరం. మీరు నన్ను తీసేయటం కాదు, డిస్ట్రిబ్యూటర్స్ మిమ్మల్ని తీసేయించే పొజిషన్ రాకుండా చూసుకోండి. షట్ అప్. ఎవరితో మాట్లాడుతున్నావో గుర్తించుకొని మరీ మాట్లాడు. అంతా సరుకు రిటర్న్ చేస్తున్నామని మెయిల్స్ పెడుతున్నారు. కొంతమంది ఆల్రెడీ డిస్పాచ్ చేశారు కూడా. వాట్? ఎస్ మేడం, సేల్స్ లేని సరుకు మా దగ్గర ఎందుకని రిటర్న్ చేస్తున్నారు. ఇంతకాలం లాభాలు మెక్కినోళ్ళు 4 రోజులు ఓపిక పట్టలేరా? ఏం మనుషులు వాళ్ళు? వేరే డిస్ట్రిబ్యూటర్స్ ని చూడండి. వ్యాపారం చేసేవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు మేడం. డిమాండ్ లేని సరుకు డిస్ట్రిబ్యూషన్ ఎవరు తీసుకోరు. హలో. హలో మేడం, నేను గోడౌన్ ఇన్ఛార్జిని మాట్లాడుతున్నాను మేడం. చాలా సరుకు రిటర్న్ వచ్చింది మేడం. గోడౌన్ మూసేసి వెళ్ళు. ఛ! ఎక్కడ లారీలు అక్కడే ఉంచి డ్యామేజీ మన దగ్గరే క్లెయిమ్ చేస్తారు. షిట్! ముందు నువ్వు అవతలకు వెళ్ళు. ప్రతి దానికి ఏదో ఒకటి చెప్పి భయపడతాడు. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ మేడం. రండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్కారం, కూర్చోండి. పర్లేదు మేడం. మేడం, మీ రిలీజ్ చేసిన హెయిర్ ఆయిల్ శాంపిల్ టాక్ మార్కెట్లో బాగుంది మేడం. ఆ ప్రోడక్ట్ కూడా మేమే డిస్ట్రిబ్యూట్ చేస్తాం మేడం. అడ్వాన్స్ కావాలంటే ఇస్తాం మేడం. అవును మేడం. మీరు అమ్మమ్మ హెర్బల్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్గా ఆల్రెడీ ఉన్నారు కదా. ఇంకా మా ఫార్మాలో తయారయ్యే ప్రతి ఒక్క ప్రోడక్ట్కి మీరే డిస్ట్రిబ్యూటర్స్. ఇదిగోండి మేడం, అడ్వాన్స్ చెక్. అడ్వాన్స్ తీసుకునే సిస్టమ్ లేదని ఇంతకు ముందే చెప్పాను కదా. త్వరలో షేర్స్ అనౌన్స్ చేస్తాం, కావాలంటే అవి తీసుకోండి. డిస్ట్రిబ్యూటర్స్ అంతా షేర్ హోల్డర్స్ అవుతారు, కార్మికులంతా వాటాదారులు అవుతారు. థ్యాంక్ యూ మేడం. వెళ్ళొస్తాం. అలాగే. మేడం గారు, మీలో పెద్ద వ్యాపారవేత్త కనిపిస్తుంది. ఏయ్, ఏంటి మేడం అంటున్నావు? నువ్వు అలా పిలవడం నాకు నచ్చలేదు. నాకు నిన్ను చూస్తుంటే ఏదో తెలియని గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి. సీతాని చనువుగా పిలవడానికి బెరుగ్గా భయంగా ఉంది మేడం. నాకు నువ్వు ఇలా మాట్లాడుతుంటే నెత్తి మీద ఒకటి మొట్టాలనిపిస్తుంది. సడన్ గా మీరు కాస్మెటిక్ విభాగం సపరేట్ చేస్తున్నా, స్వర్ణలత గారిని దానికి ఎండింగ్ చేస్తున్నా, ముందు చేసేసి తర్వాత మాకు తెలియజేసిన పెద్దవారు కారణం లేకుండా అలాంటి నిర్ణయాలు తీసుకోరు. ఏది చేసినా ఇంతకాలం మంచే చేశారు కదా అన్న నమ్మకంతో మీరు పంపిన సర్క్యులర్ మీద సంతకాలు పెట్టి పంపాం. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా మీ అంచనాలు తలకిందులయ్యాయి. మమ్మల్ని ఏం చేయమంటారో మీరే చెప్పండి. ఇప్పుడు ఏమైందని మీరు ఇలా వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు? చేయాల్సిందంతా చేసి ఏమైందని కంప్లైంట్ ఇస్తున్నారని అడుగుతున్నారా? ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడండి. అసలు ఏ అనుభవం లేని మీ మనవరాల్ని ఎండింగ్ చేయడం వల్ల ఇదంతా జరిగింది. ఏం మాట్లాడినా ఫర్దర్గా వీరిని మాత్రం ఆ సీట్లో కంటిన్యూ కానివద్దండి.